ప్రపంచ యాత్రికుడు అని యూట్యూబరు ఈ అబ్బాయి చెప్పిన విషయము అందరూ గమనించుకోవాల్సిందేనండి. ఏదైనా కూడా చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడమే కానీ ఇంకొకళ్ళు కాల్చుకోకుండానన్నా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసిండ్రా, మనకు తెలియకుండానే మనం ఎలా మోసపోతున్నామో ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రతిదాన్ని మనము అట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఒకటికి 10 సార్లు చూస్తూ ఉంటాము ఈ విషయాలను, ఇంట్రెస్టింగ్గా ఉంది అని. ఆ చూడడంలోనే మనం మోసపోతున్నాము. అక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరి జీవితాలు అంటే, ఎవరైతే ఆశతో జీవిస్తూ రేపు మంచి రోజు వస్తుంది అని కష్టజీవులే మోసపోతున్నారు. అయితే ఏ విధంగా మోసపోతున్నారని ఈ అబ్బాయి చెప్పిన విషయం చాలా బాగుందండి. అందుకనే మీకు షేర్ చేస్తున్నా. మనకు చాలామందికి ఇష్టమయ్యే కమెడియను అలీ గారు కదా. వీరు ఎన్నో టీవీ షోలు చేస్తారు, ఎన్నో లక్షల మందికి సహాయం చేశారు, మరి గుప్త దానం చేస్తారు అని మనము వింటూ ఉంటాం. మనకి టీవీలో వస్తూ ఉంటుంది కదా అలీతో సరదాగా అని ప్రోగ్రామ్, ఫాలో అవుతుంటా, నేను కూడా చూస్తుంటాను. నాకు అటువంటి ఇంటర్వ్యూలు చాలా నచ్చుతాయి. అయితే మనం అసలు అనుకోమండి. ఇక్కడ ఏం జరిగిందట అంటే, ఈ అలీ మరియు అలీ భార్య జుబేదా వీళ్ళు చక్కగా ఒక దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, అట్లా వీడియోలు ఉన్నాయి, అందరూ చూస్తూ ఉన్నారు. అయితే దాంట్లో జరిగిన విషయం ఏమిటి, మనం ఏముంది, వాళ్ళు అంత మంచిగా దానం చేస్తున్నారు, ఎంత గొప్పగా, మనకు చాలా నచ్చిన కమెడియన్ అని మనం చూస్తూ ఉంటాము. అయితే ఎవరు దేనికి అట్రాక్ట్ అవుతారో తెలియదు కదా ప్రజలు. కొంతమంది మోసపోతూ ఉంటారు ఇదే చూస్తూ, కొంతమంది మామూలుగా చూసి వదిలేస్తారు, కానీ కొంతమంది దాంట్లో ఉన్న విషయాలకు అడిక్ట్ అయిపోతారు. ఇది ఇక్కడ జరిగింది ఏంటి, ఎందుకు చెప్పాలి అంటే, వీళ్ళు ఒక 10,000 ఖర్చు పెట్టి చక్కగా చికెన్ బిర్యానీ చేయించి వాటిని పొట్లాలు కట్టి అందరికీ దానం చేస్తూ పేద ప్రజలకు పంచుతూ వీడియోలు చేస్తారు. మనము అరే ఎంత చక్కగా చేస్తున్నాము అనుకుంటారు. కొంతమంది అదే విషయాన్ని ఆలోచించి వదిలేస్తారు. కానీ ఈ వీడియోలు చూస్తూ ఉన్న దాంట్లో ఇంకో విషయం ఏం జరిగింది అంటే, ఈయనకు చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి. కమెడియన్ ఇష్టం కదా అందరికీ, చూసి ఆహా ఎంత మంచిగా దానం చేస్తుండు, ఎంత మంచోడు అని. అయితే ఆ విధంగా ఎంతో డబ్బులు వచ్చాయి యూట్యూబ్ నుండి ఈయనకి. ఈయన పెట్టిన 10,000 నథింగ్ అన్నట్టు. కానీ అది ప్రేమతో మనం అందరం చూడడం వల్ల ఆయనకి అంత డబ్బులు వచ్చాయి. మరి ఇంకా ఏముంది అట ఇందులో అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. అంటే ఇక్కడ బెట్టింగ్ ఇక్కడ రిజిస్టర్ అయినవి కాదు, ఎక్కడో వేరే కంట్రీలో రిజిస్టర్ అయిన బెట్టింగ్ యాప్స్ను వీళ్ళు అందులో ప్రమోట్ చేశారనమాట స్లోగా. మనమేమో అలీ మీద అభిమానంతో వాటిని చూస్తూ, వాటికి లైక్లు ఇస్తూ, కామెంట్ రాస్తూ చాలా సంతోషపడుతూ ఉన్నాం కదా. అయితే ఎవరైతే మనకు ఏది దొరుకుతుందో, ఏ గడ్డి పరక దొరికితే దాంతో మనము లక్షాధికారులు కావాలి, ఎప్పుడు ఇమీడియట్గా చేంజ్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు దరిద్రాన్ని భరించలేక వాళ్ళు ఉన్నతులైపోవాలి రాత్రికి రాత్రి అని అనుకుంటున్న వాళ్ళు దీనికి ఈ గాలానికి చిక్కుతారనమాట. అట్లా చిక్కి పాపము వాళ్ళు బెట్టింగ్లలో పైసలు పెట్టుకొని, ఆ బెట్టింగ్ల వల్ల వీళ్ళకి ఎన్నో లక్షలు ఆదాయము, యూట్యూబ్ వల్ల ఆదాయము, ఈయనకి 1,00,000 కోట్ల సంపాదన ఉన్నప్పటికీ. అంటే చూడండి, అది కూడా రంజాన్ మాసంలో చేశాడు అని చెప్తున్నారు. రంజాన్ అంటే చాలా పవిత్రంగా భావిస్తారు కదా వాళ్ళు. అయితే ఇది అసలు మనకు మోసంలాగా కనిపించదు కదండి. మనం సామాన్యులు ఎట్లా చూస్తారు, అయ్యో అలీ కదా అభిమానంతో చూస్తాము.
కానీ ఎవరైతే దీన్ని చూసి దానికి ఎఫెక్ట్ అయ్యి పాపం ఒకళ్ళట పెళ్ళి కోసం, బిడ్డ పెళ్ళి కోసము 1,00,000 రూపాయలు దాచిపెడితే వాటిని డబుల్ అయిపోతాయి, ఎన్నో లక్షలు వస్తాయి అని బెట్టింగ్లో పెట్టాడట వాళ్ళ అన్ననో తమ్ముడు. పెట్టి మోసపోయి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడట 1,00,000 పోయినందుకు. చూడండి, అటువంటి వాళ్ళ జీవితాలు ఎంతమంది అలాంటివి జరిగిపోయి ఉంటాయి. మరి ఇప్పుడు ఇది దానం చేసి పుణ్యం చేసుకున్నట్ట, పాపం చేసుకున్నట్ట, మీరేమంటారు చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ అబ్బాయి భలే చక్కగా చెప్పాడు. మరి మీరు కూడా ఆలోచించాలి, ఇటువంటి వాటికి పోవద్దు. వాళ్ళు అమౌంట్ చేసిన వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారండి. కానీ మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న పైసా కూడా పెట్టుకున్న పైసను ఓడగొట్టుకుంటున్నాము. మన దగ్గరే డబ్బులు తక్కువ ఉన్నాయి, మనమే ఓడగొట్టుకుంటున్నాము. వాళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి, ఇంకా లక్షలు కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు. ఇది ఎవరికి ఉపయోగము? దేనికోసము? ఇప్పుడు వాళ్ళని మనం నిరోధించడం కాదు, మనం నిజం తెలుసుకోవాలి. మనం మోసపోకుండా ఉండాలంటే ఆలోచించాలి. మరి దీనికి ఏమంటారు మీరు? అవునంటారా, కాదంటారా? ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు యాంకర్లు చాలామంది ఇందులో ఉన్నారు. శ్యామల, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి తెలియదా అనండి ఇది తప్పు, ఇలా చేయకూడదు అని. తెలిసినప్పటికీ డబ్బుల కోసం వాళ్ళు చేసి. శివబాలాజీ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. వీళ్ళు కూడా యాక్టర్స్ ఎన్నో చేస్తూ ఉంటారు, సంపాదించుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, మరి వీళ్ళని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎన్నో కోట్ల ఆఫర్ ఇచ్చారట చాలామంది కంపెనీ వాళ్ళు. వీళ్ళతో సంప్రదించినప్పటికీ వీళ్ళకు అది మంచిది కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు వద్దు అని తీసుకోలేదు. వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చెయ్యలేదు. మరి వాళ్ళు ఏమంటారు, ఎవరిదైనా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ప్రతి 10 మందికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు మనం చేయకూడదు అనే మంచి ఆలోచన అనేది ఎవరు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకి అవకాశం ఉంది, మంచిగా ప్రతి 10 మందికి ఉపయోగం చేసే అవకాశం ఉంది, 10 మందిని చెడగొట్టే అవకాశం వాళ్ళ చేతిలో ఉంది. ఉన్నప్పటికీ వీళ్ళు ఆ డబ్బు ఆశకు పోకుండా మేము తీసుకోము, మేము చెయ్యము అని రిజెక్ట్ చేసిండ్రు. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకు సమాజంలో. వాళ్ళని మనము మెచ్చుకోవాలి. దానివల్ల ఎన్నో జీవితాలు పాడైపోయినాయి, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అన్నీ జరిగిపోయినాయండి. మరి దాని ఫలితం ఎవరు అనుభవిస్తారు? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు, ఆ పిల్లలు. మరి వీళ్ళకి మాత్రం అంటదానండి, అది తప్పదు. కానీ ప్రస్తుతము అనుభవించేది ఆ తల్లిదండ్రులు. అటు పుత్రులు లేక తల్లి ఉన్న డబ్బు బొడగొట్టుకొని, మరి ఆ పిల్లలను బొడగొట్టుకొని ఏమీ చేయలేక దిక్కు తోచక బిక్కుమంటూ ఏడ్చుకుంటూ, వాళ్ళు ఏడ్చిన ప్రతి నిమిషము, ప్రతి కంటి చుక్క వాళ్ళందరికీ కొట్టదానండి? చెప్పండి. ఉసురు తాకుతుంది అంటారు కదా, తాకుతుందా తాకదా? మీరే ఆలోచించండి. కానీ మన పిల్లలు అటువంటి వాటి జోలికి పోకూడదు. అటువంటి వాటి దాంట్లో ఏది తలదూర్చకుండా మనం కాపాడుకోవాలి. అది ఎవరైనా అటువంటివి చేస్తూ ఉంటే వాళ్ళని నిరోధించి కాపాడే ప్రయత్నం చేయాలి. కొంత గొప్ప తెలిసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళ నుండి. కాబట్టి మీరేమంటారు చెప్పండి?